హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం నిఫ్టీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేస్తే కనుక ఈ వారం కోసం బడ్జెట్ డే రోజు మనకు అంత మూమెంట్ అనేది కనిపించలేదు. కొంత ప్రీమియమ్స్ అనేది డికే అనేది అయ్యాయి అనమాట. సో ప్రజెంట్ అయితే కనుక బడ్జెట్ డే రోజు మనకి ఈవెన్ కొంత పాజిటివ్ న్యూస్ వచ్చిన బడ్జెట్ నుంచి మనకి ఏదైతే ట్యాక్స్ గురించి అనుకున్నామో ఆ ట్యాక్స్ స్లాబ్ని పెంచినా సరే మనకి అంత మూమెంట్ అనేది మనకి మార్కెట్లో రాలేదు. ఈవెన్ ఆ న్యూస్ తర్వాత కూడా మార్కెట్ పడడానికి ట్రై చేసింది. ఆఫ్టర్నూన్ టైంలో స్లైట్ రికవరీ అనేది కనిపించింది అనమాట. సైడ్ వేస్ మార్కెట్ క్లోజింగ్ ఇచ్చింది. నిఫ్టీ ఆల్మోస్ట్ 23 పాయింట్స్ డౌన్లో మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది అనమాట. మేజర్ రెసిస్టెన్స్ దగ్గర మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది 23,500. ప్రీవియస్గా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ కింద యాక్ట్ చేసింది. ఈ రీజన్కి అబోవ్ సస్టైన్ అయితే మార్కెట్స్ ఫర్దర్ కూడా అప్ సైడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. 23,750 23,900 లెవెల్స్ అప్ సైడ్ పాసిబిలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ మార్కెట్స్ కనుక ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయితే కనుక. ఒకవేళ ఫెయిల్ అయితే కనుక సస్టైన్ అవ్వకుండా మళ్ళీ కూడా సెల్లర్స్ మార్కెట్లోకి వస్తే కనుక మళ్ళీ కూడా మార్కెట్ 23,200 లెవెల్స్ మనకి పడే ఛాన్స్ ఉంది. అలాగే 23,000 సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది మనకి ఈ వీక్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ బడ్జెట్ తర్వాత ఆల్మోస్ట్ 600 పాయింట్స్ 650 పాయింట్స్ దాకా కూడా మార్కెట్ అనేది పడింది. బ్యాంక్ నిఫ్టీ అనేది పడింది అనమాట. ఆ తర్వాత మళ్ళీ కూడా ఆఫ్టర్నూన్ టైంలో అదంతా కూడా రికవరీ అనేది జరిగింది. ఏదైతే వాలటిలిటీ సెషన్ నడిచింది కానీ బట్ ఏదైతే 1000 పాయింట్స్ దాకా కూడా మార్కెట్ అనేది మూవ్ అయింది. ఆ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక బట్ ప్రీమియమ్స్ అయితే కనుక అంత హెవీగా మూవ్ అవ్వలేదు. అందరూ కూడా షార్ట్ సెల్లర్స్ వచ్చేసారు. కంటిన్యూస్ సైడ్ వేసే ఉంది, టైం డికే జరిగిందనమాట. ఇది మనకి ఏదైతే బడ్జెట్ డే రోజు జరిగింది. బట్ మనకి ఇప్పుడు మనం చూస్తే కనుక 49,500 రీజన్, ఈ రీజన్ పైన సస్టైన్ అయితే కనుక 50,000 51,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ మూమెంటం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. 50,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. ఈ రీజన్ బ్రేక్ అయితే ఫర్దర్ అప్ సైడ్ మూమెంటం కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఒకవేళ ఫెయిల్ అయితే కనుక మళ్ళీ 49,000 ఈవెన్ మనకి 48,000 లెవెల్స్ దాకా కూడా పడిపోయే ఛాన్స్ ఉంది. ఇంకా స్టిల్ మనకి వాలటిలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్ తర్వాత 1 to 2 days కూడా ఆ వాలటిలిటీ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. బట్ అంత హెవీ వాలటిలిటీ లేకపోయినా సరే బడ్జెట్లో తర్వాత కూడా మూమెంట్ మార్కెట్లో ఉండే ఛాన్స్ ఉంది. ఫర్దర్గా కూడా అప్ సైడ్ పాసిబిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ మార్కెట్స్ ఏదైతే బడ్జెట్లో అంత రియాక్ట్ అవ్వలేదు బట్ రికవరీ అయితే కనుక స్ట్రాంగ్ రికవరీ ప్రియర్గానే మనకు వచ్చింది కాబట్టి ఆ రికవరీ కొంత కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్ ఉండి మనం చెప్పుకున్నట్టు ఒకవేళ నిఫ్టీ కనుక 23,500 అబోవ్ సస్టైన్ అయితే మార్కెట్స్ పాజిటివ్ ఉంటే మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్టాక్ని మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఈ పర్టికులర్ స్టాక్ ఫస్ట్ వన్ వచ్చేసరికి జూబిలెంట్ ఫుడ్ అనమాట. స్ట్రాంగ్ రికవరీ వచ్చింది. మల్టిపుల్ టైమ్స్ మనకి 650 ఏదైతే ఉందో స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. అక్కడి నుంచి మంచి రికవరీ కనిపించింది అనమాట. ప్రజెంట్ అయితే కనుక మంచి పాజిటివ్ ట్రెండ్లో నడుస్తుంది. అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మండే కనుక మార్కెట్స్ పాజిటివ్ ఉండి ఒకవేళ స్టాక్ ఈ రీజన్కి వస్తే కనుక 700 నుంచి 720 రీజన్స్కి వస్తే కనుక అక్యూములేట్ చేసుకోవచ్చు. 750 800 ప్రీవియస్ రెసిస్టెన్స్ అనమాట. అవి మనకి టార్గెట్స్ కింద మనం పెట్టుకోవచ్చు అనమాట. 650 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది మనకి జూబిలెంట్ ఫుడ్ గురించి అనమాట. ఈవెన్ F&O స్టాక్ కూడా మన F&O ట్రేడ్స్ ఒకవేళ మీరు చేస్తుంటే దాంట్లో కూడా కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి అనంత్ రాజ్ గైస్. కంటిన్యూస్ పడిన తర్వాత ఫర్దర్ అప్ సైడ్ మూమెంటం కూడా ఉండే ఛాన్స్ ఉంది. మేము ఆల్రెడీ ఈ పర్టికులర్ స్టాక్ని ఫ్రైడే రోజే పొజిషన్ తీసుకొని హోల్డ్ చేస్తున్నాం. ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ 600 లెవెల్ దగ్గర పొజిషన్ తీసుకున్నమాట. అది 598 అరౌండ్గా క్లోజింగ్ ఇచ్చింది. బట్ ఆ నెక్స్ట్ డే మళ్ళీ కూడా ఎస్టర్డే సాటర్డే రోజు బాగా పెరిగిందనమాట. ఈ పర్టికులర్ స్టాక్ అప్ సైడ్ పాసిబిలిటీ ఉంది. ఒకవేళ అబ్జర్వ్ చేయండి మండే రోజు కనుక 600 నుంచి 620 ఆ రీజన్కి వచ్చే కొంత రివర్స్ ఏమైనా వస్తే కనుక మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. 650 రెసిస్టెన్స్ అలాగే 700 రెసిస్టెన్స్ అనమాట. 50 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఒకవేళ పడుతుంటే 600 నుంచి 620 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవచ్చు గైస్. ఇది మనకి అనంతరాజ్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి వోక్ ఫార్మా గైస్. చాలామంది ఈ పర్టికులర్ స్టాక్ గురించి కూడా అడుగుతున్నారు అనమాట. లాస్ట్ 2-3 days బట్టి కొంత అప్పర్ సర్క్యూట్ కొడుతుంది. బట్ స్టాక్ అయితే కనుక ప్రజెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. అబ్జర్వ్ చేయండి. మండే రోజు ఒకవేళ 1500 అబోవ్ సస్టైన్ అయితే కనుక ఒక 100 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మనం తీసుకోవచ్చు అనమాట. 1600 1650 1700 1800 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఒక 100 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. మండే రోజు అబ్జర్వ్ చేయండి. 1500 పైన సస్టైన్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. షార్ప్ ర్యాలీ కనిపించింది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి అప్పర్ సర్క్యూట్స్ కొట్టింది అనమాట 10%. అబ్జర్వ్ చేసి తీసుకోవచ్చు గైస్. ఇది మనకి వోక్ ఫార్మా గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఇవన్నీ కూడా రివర్సల్స్ వచ్చిన స్టాక్స్, మంచి రివర్సల్స్ వచ్చిన స్టాక్స్ అనమాట. ఈవెన్ ఐటీడీసీ కూడా ప్రీవియస్గా మనకి 900 ఎల్విన్ స్టాక్ కంటిన్యూస్ పడింది. ప్రీవియస్ సపోర్ట్ తీసుకుందనమాట. సపోర్ట్ తీసుకుని లాస్ట్ 2-3 days బట్టి కూడా చాలా మంచి మూమెంటం కనిపిస్తుంది గైస్. అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఏమైనా కొంత పడితే ఇది కొంత వాల్యూమ్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. 650 స్ట్రాంగ్ లెవెల్ అనమాట. సపోర్ట్ రీజన్ అనమాట ప్రీవియస్గా. ఇప్పుడు
మనకి అది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. సో ఏదైతే సాటర్డే రోజు అది బ్రేక్అవుట్ కనిపించింది. వన్ మోర్ డే అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే దీంట్లో కొంత వాల్యూమ్స్ తక్కువ ఉంటాయి. ఒకవేళ 650 పైన సస్టైన్ అయితే కనుక ఫర్దర్ అప్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. 700, 750 ఈవెన్ 800 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఇది మనకి సో ఐటీడీసీ గురించి అనమాట. సో అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కొంత ఎఫ్ఎన్ఓ స్టాక్స్ అనమాట. హ్యావెల్స్లో కూడా స్లైట్ రికవరీ వచ్చింది. సో కొంత పాజిటివ్ న్యూస్ ఉంది. బడ్జెట్లో స్టాక్లో కూడా మంచి మొమెంటం కనిపించింది. ఆల్మోస్ట్ 2000 స్టాక్ కాస్త 1500కి వచ్చింది లాస్ట్ 2-3 డేస్ బట్టి మనకి. సో మంచి రికవరీ కనిపించింది అనమాట. 1 వీక్ కాకపోయినా సరే సో 1 to 2 వీక్స్ లేదా 1 మంత్ హోల్డింగ్ కోసం అయితే కనుక మనం అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట. మంచి అప్ సైడ్ మొమెంటం కనిపించింది. అబ్జర్వ్ చేయండి 1600 పైన మండే రోజు ఏమైనా సస్టైన్ అయితే కనుక, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ 1600 మనకి సపోర్ట్స్ కింద యాక్ట్ చేసింది అనమాట. ప్రీవియస్గా కూడా మనకి ఇక్కడ డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. అది బ్రేక్అవుట్ అనేది సాటర్డే రోజే ఇచ్చింది అనమాట. 1 more డే అబ్జర్వ్ చేసి పాజిటివ్ ఉంటే అక్యుములేట్ చేసుకోవచ్చు కేసు. మనకి 1700 నుంచి 1750 ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే 1900 సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. 1500 సపోర్ట్, దాని బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇది మనకి హ్యావెల్స్ గురించి అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ ఇది కూడా మనకి ఎఫ్ఎన్ఓ స్టాక్ అనమాట. సో టాటా కన్స్యూమర్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ మనకి 1200-1250 రూపీస్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా పడింది. లాస్ట్ 2-3 డేస్ బట్టి మంచి రివర్సల్ వచ్చిందనమాట. సో ప్రీవియస్గా సపోర్ట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 15,050 ఏదైతే ఉందో అది సపోర్ట్ రీజన్ అనమాట. సో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. అది బ్రేక్ అయిన తర్వాత కూడా చాలా షార్ప్ ర్యాలీ ఇచ్చిందనమాట. షార్ప్ ఫాల్ అనేది కనిపించింది అనమాట. సో ఈ రీజన్ పైన ఒకవేళ 1 more డే సస్టైన్ అయితే అప్పుడు అక్యుములేట్ చేసుకోవచ్చు. 1100, 1150, 1200 ప్రీవియస్ రెసిస్టెన్స్ అనమాట. ఆ లెవెల్స్ దగ్గర మనం ఏదైతే టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో 950 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని అప్ టు 100 నుంచి 150 పాయింట్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఇది మనకి టాటా కన్స్యూమర్ అనమాట. ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రివర్సల్స్ వచ్చిన స్టాక్స్. ఫస్ట్ వన్ జూబ్లియన్ ఫుడ్ డిస్కస్ చేసాం. సెకండ్ వన్ అనంతర స్లైట్ రివర్సల్ వచ్చింది. కొంత స్టాక్ కొంత అబ్జర్వ్ చేసి తీసుకోండి. వర్క్ ఫార్మా మంచి పాజిటివ్ ట్రెండ్లో ఉంది. ఐటీడీసీలో కొంత వాల్యూమ్స్ తక్కువ ఉంటాయి. 1 more డే అబ్జర్వ్ చేసిన తర్వాత మనం చెప్పుకున్న 650 లెవెల్ పైన సస్టైన్ అయితే అప్పుడు అబ్జర్వ్ చేయండి, అప్పుడు తీసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హ్యావెల్స్ అలాగే టాటా కన్స్యూమర్ కూడా మంచి రివర్సల్స్ వచ్చే మార్కెట్స్ కొంత పాజిటివ్ ట్రెండ్లో ఉంటే కనుక మనం అక్యుములేట్ చేసుకోండి. సో మార్కెట్ 23,500 అబోవ్ ఒకవేళ రేపు సస్టైన్ అయితే అప్పుడు మీరు ఈ స్టాక్స్లో ఏవైతే మూమెంట్ ఇస్తున్నాయో మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీకు ఇటువంటి స్టాక్స్ ప్రియర్గా కావాలంటే మేము ఆల్మోస్ట్ సో అనంతర స్టాక్ని 600 లెవెల్స్ దగ్గర తీసుకొని హోల్డ్ చేస్తున్నాం. సో మీకు ఇటువంటి స్టాక్స్ కావాలంటే కనుక ప్రియర్గా మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్కి జాయిన్ అవ్వచ్చు అనమాట. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. సో క్లిక్ చేసి మనకి వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో తర్వాత జాయిన్ అవ్వచ్చు గైస్. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.